సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు కేబినెట్ భేటీ కానుంది. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగుల సమస్యలు, ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక వంటి అంశాలపై చర్చించనుంది మంత్రివర్గం. మరోవైపు రేపటి నుంచి రైతు వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పథకాలు, సాంకేతికతలను చివరి రైతు వరకు అందించడమే లక్ష్యమన్నారు మంత్రులు. ధాన్యం కొనుగోళ్లను ఎప్పటికప్పుడు స్పీడప్ చేస్తున్నారు మంత్రులు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సెక్రటేరియట్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలుపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఉద్యోగుల పీఆర్సీ నివేదిక అంశం కూడా సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను 100 రోజుల్లో క్లియర్ చేసేందుకు అవసరమైన ప్రణాళికతో పాటు పెండింగ్ డీఏలపై చర్చించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియపై అధ్యయన కమిటీ నివేదికను పరిశీలించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వారోత్సవాలకు సిద్ధమైంది సర్కార్. రేపు తాండూరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు వారోత్సవాలను ప్రారంభించనున్నారు. రేపటి నుంచి 9 వరకు రైతు వారోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు మంత్రి. ఆధునిక సాంకేతిక ప్రదర్శనలు ఈ వారోత్సవాలలో ముఖ్య ఆకర్షణగా నిలుస్తాయని, రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి తుమ్మల. ఈ కార్యక్రమం ద్వారా రైతులతో ప్రత్యక్షంగా మమేకం అవుతామన్నారు. వివిధ శాఖల సమన్వయం ద్వారా ప్రభుత్వ పథకాలు, సాంకేతికతలు, సేవలను చివరి రైతు వరకు చేరవేయడం లక్ష్యమన్నారు మంత్రి. రైతు సంక్షేమమే ప్రజా సర్కార్ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ములుగు జిల్లాలోని మల్లంపల్లిలో మార్కుఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. అందరూ కూడా జాగ్రత్తగా రైతులకు నష్టం జరగకుండా మంచిగా కొనుగోలు చేయండి. తొందరగా మరి లారీలు కానీ, బార్దాలు కానీ ఏమి ఇబ్బంది ఉన్నా ఒక్క ఫోన్ చేస్తే నేను ఎప్పటికప్పుడు మాట్లాడతా. నిన్న కూడా మనకు రామచంద్రపురం సరే అటు ఏరియా బాగుందని అటు ఇచ్చినాము, కానీ అటు నుంచి మీకు ఇటు అన్యాయం జరుగుతుందని తెలిసి మళ్ళీ ఇక్కడ కూడా పెట్టేయడం జరిగింది. కాబట్టి దీన్ని సక్రమంగా వినియోగించుకోండి. యువతకు ఉద్యోగాలు ఇస్తామని పవర్లోకి వచ్చిన బీఆర్ఎస్ ఆ తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ తర్వాత కల్వకుంట్ల ఫ్యామిలీలోనే 5గురికి జాబ్స్ తెచ్చుకున్నారన్నారు. యువతను నట్టేట ముంచిన బీఆర్ఎస్ కు అసలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. మీరు నీళ్లు నిధులు నియామకం చెప్పని మీ కుటుంబంలోనే 5 పదవులు ఈ రోజు వచ్చినటువంటి సందర్భంలో ఒకే కుటుంబంలో 5 నుంచి 6 పదవులు బంధువులు కలుపుకుంటే 10 మంది వరకు. ప్రధానంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఎంత మాత్రం కూడా నిరుద్యోగుల గురించి కానీ, యువత గురించి కానీ మాట్లాడేటువంటి నైతికత అసలుకే లేదు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రథమ లక్ష్యమన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రజలకు అండగా ఉంటూ మెరుగైన కంటోన్మెంట్ నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. రాష్ట్ర నిధులు మరిన్ని తీసుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నవ కంటోన్మెంట్ నిర్మాణ బాట కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి పరిధి శాస్త్రీనగర్ బస్తీలో పర్యటించారు శ్రీ గణేష్. బస్తీ వాసుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.